సుఖపూర్ అనే గ్రామంలో ధర్మసింగ్ తన కొడుకు అశోక్తో కలిసి నివసిస్తుండేవాడు. అతని భార్య అశోక్కు జన్మనిస్తూనే కన్నుమూసింది. ధర్మసింగ్కు దేనికీ లోట్లేదు. అతను తన వ్యాపారాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. అతని గోడౌన్లో చాలామంది కార్మికులు పనిచేసేవారు. ఒరే ధర్మసింగ్, ఎలా ఉన్నావు బాయ్? అరే రారా ప్రతాప్, చాలా రోజుల తర్వాత వచ్చావు. నేను నీకొక పని అప్పగించాను కదా, అది అయిందా లేదా? దాని గురించే మాట్లాడటానికి వచ్చాను. అవునా? అయితే త్వరగా చెప్పు. అమ్మాయి ఎవరు, ఎక్కడ నివాసి, స్వభావం ఎలాంటిది, మరి ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తారు? అరే ఆగు ఆగు ధర్మసింగ్, చెప్తాను. ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా? నాకు మాట్లాడే అవకాశమైతే ఇవ్వు భాయ్. అమ్మాయి చాలా మంచిది, సరళమైన స్వభావం కలది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇక ఆమె తల్లిదండ్రులు మరీ అంత ధనవంతులు కాదు, అలాగని పేదవాళ్లూ కాదు, మధ్యరకంగా ఉంటారు అంతే. కానీ నీకు సంస్కారవంతమైన అమ్మాయి కావాలి కదా. ఈ అమ్మాయి చాలా సంస్కారవంతురాలు, చాలా పద్ధతిగా మంచి స్వభావంతో ఉంటుంది. ప్రతాప్, అమ్మాయి కేవలం సంస్కారవంతురాలు అయితే సరిపోదు. ఆమెకు నా కొడుకు కంటే ఎక్కువ తెలివితేటలు ఉండాలి. నీకు తెలుసు కదా ప్రతాప్, అశోక్ అంత తెలివైనవాడు కాదు. వాడు ఎవరి మాటల్లోనైనా సులభంగా పడిపోతాడు. ఎవరైనా వాడిని చాలా అరే నువ్వెందుకంతగా చింతిస్తావు ధర్మసింగ్? ఆ అమ్మాయి నువ్వెలా అంటున్నావో సరిగ్గా అలాగే ఉంటుంది. చాలా గుణవంతురాలు, తెలివైనది కూడా. ఆమె నీ ఇల్లుని చాలా చక్కగా చక్కబెడుతుంది. అంతెందుకు, మన అశోక్ని కూడా బాగా చూసుకుంటుంది. బుద్ధిలో కూడా చాలా చురుకైనది. నువ్వు ఏ విషయానికి చింతించకు. బస్ నువ్వు అమ్మాయిని చూడటానికి ఎప్పుడు వస్తున్నావో అది చెప్పు. ఇప్పుడు నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి అమ్మాయి మంచిదే అయి ఉంటుంది. సరే, మనం వీలైనంత త్వరగా ఆమెను చూడాలనుకుంటున్నాము. నేను అశోక్తో మాట్లాడతాను. నువ్వు అమ్మాయి తరపు వాళ్లతో చెప్పు, మేము రేపే వాళ్ల ఇంటికి అమ్మాయిని చూడటానికి వస్తున్నామని. అది కదా అసలు విషయం. సరే బాయ్, నేనిక బయలుదేరుతాను. అమ్మాయి తరఫు వాళ్లకు కూడా సమాచారమిస్తాను. వాళ్లు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. నువ్వు అశోక్తో మాట్లాడు. ఈ సంబంధం వీలైనంత త్వరగా కుదిరిపోవాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళు నాకు కూడా చుట్టాలే అవుతారు. అందుకే ఆ అమ్మాయిని నేను చాలా బాగా ఎరుగుదును. చాలా మంచి పిల్ల. ఇక మిగతాది నీ ఇష్టం. నీకు నచ్చితే సంబంధం ఖాయం చేసేసుకో. ఎక్కువ ఆలోచించుకో. అవును ప్రతాప్, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మనం ఒకసారి అమ్మాయిని కలవాలి. ఆ తర్వాతే మనం ముందడుగు వేయగలం. ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము. హా బాయ్, సరే, నువ్వు తర్వాతే నిర్ణయం తీసుకో. నేను ఊరికే చెప్తున్నానంతే, అమ్మాయిలో ఎలాంటి లోటు లేదు అని. అయినా నీ ఇష్టం. ఇక నేను వస్తాను. ధర్మసింగ్ తన కొడుకు అశోక్ని పిలిచి ఇలా అంటాడు. అవును నాన్నగారు, నన్ను పిలిచారా? ఏదైనా పనుందా? అవును అశోక్, ఇటు వచ్చి నా పక్కన కూర్చో. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నిజానికి మేం నీకోసం ఒక అమ్మాయిని చూశాము. మనం రేపే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కానీ నాన్నగారు, ఇది కొంచెం తొందరపాటు కాదా? ఇప్పటికైతే నాకు అంత వయసు కూడా లేదు కదా. బాబూ, మేము నీ వయసులో ఉన్నప్పుడు నువ్వు పుట్టేశావు. అలాంటిది నువ్వేమో నీకు వయసు లేదంటున్నావా? బాబూ, సరైన వయసులో పెళ్లి జరిగితేనే మంచిది. పైగా నేను బ్రతికుండగానే నీ పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను. కోడలి ఈ ఇంట్లోకి వచ్చి ఇల్లంతటినీ చక్కబెట్టాలి. ఒకవేళ వేరే ఏదైనా విషయం ఉంటే నువ్వు నాకు చెప్పొచ్చు. నువ్వు ఏదైనా వేరే అమ్మాయిని ఇష్టపడ్డావా ఏంటి? లేదు నాన్నగారు, అలాంటిదేం లేదు. నేను ఊరికే అలా అన్నాను అంతే. మిగతాది మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా మాట జాగ్రత్తగా విను బాబూ. రేపు మనం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ అమ్మాయితో విడిగా 3 ప్రశ్నలు అడుగు. ఒకవేళ ఆ అమ్మాయి ఆ 3 ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇస్తేనే మనం ఆ ఇంటితో సంబంధం. అలా ఎందుకు నాన్నగారు? అసలు నేను ఏ 3 ప్రశ్నలు అడగాలి? ఆ ప్రశ్నలేంటో నేను నీకు తర్వాత చెప్తాను. అవును, ఒకవేళ ఆ అమ్మాయి ఆ 3 ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పగలిగితేనే నువ్వు పెళ్లికి ఒప్పుకో. లేదంటే నువ్వు వద్దు అని చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేకపోయింది అనుకో, అప్పుడు గ్రహించు ఆమె నీకు తగ్గజోడి కాదు అని. కానీ నాన్నగారు, ప్రశ్నలు జవాబుల ద్వారా ఒక అమ్మాయి నాకు తగ్గదా కాదా అని ఎలా తెలుసుకోవడం సాధ్యమవుతుంది?
ఒక తెలివైన అమ్మాయి మాత్రమే ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలదు. ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు. నాకు నీ కోసం ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే అమ్మాయే కావాలి. బాబూ, నేను లోకాన్ని చూశాను. నాకు నీ గురించి బాగా తెలుసు. నాకు నీ కోసం ఎంతగానో తెలివైన అమ్మాయి అవసరం ఉంది. ఏ అమ్మాయైతే ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలదో ఆమె నిన్ను కూడా చాలా బాగా చూసుకోగలదు. అంతేకాదు, నువ్వు ఆ అమ్మాయిని కళ్ళు మూసుకుని నమ్మొచ్చు. ఇది నేను నీ మంచి కోసమేన్నాను. నీకు నతున్నాను. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? నాన్నగారు, మీరు ఎలాంటి మాట మాట్లాడుతున్నారు? నాకు మీరే సర్వస్వం. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరెలా చెప్తే నేను అలాగే చేస్తాను. నేను ఆ అమ్మాయిని మీ 3 ప్రశ్నలు తప్పకుండా అడుగుతాను. నేను మీకు మాటిస్తున్నాను పితాజీ, చాలా నిజాయితీగా చెప్తున్నాను. ఒకవేళ ఆ అమ్మాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. చాలా మంచిది బాబూ. నీ నుండి నేను ఇదే ఆశించాను. సరే, అయితే మనం రేపు వెళ్దాం. మరుసటి రోజు ధర్మసింగ్ అశోక్ని తీసుకుని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భైసాబ్, మీ అమ్మాయి మాకు నచ్చింది. కాని అబ్బాయి అమ్మాయి ఒకసారి విడిగా మాట్లాడుకుంటే బాగుంటుందని మేమనుకుంటున్నాం. తద్వారా ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే పెద్దవాళ్ల ముందు మాట్లాడలేని విషయాలు చాలా ఉంటాయి. వీళ్ళిద్దరూ పరస్పరం కొంచెం పరిచయం పెంచుకుని మాట్లాడుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. నన్ను క్షమించండి బాయ్సాబ్, కానీ మా ఇంట్లో అలాంటి ఆచారం లేదు. పెళ్లికి ముందు మా అమ్మాయిని ఒక అబ్బాయితో విడిగా మాట్లాడటానికి మేమెలా ఒప్పుకోగలం? మా జనాలు ఏమనుకుంటారుంటారు? మీరు ఏ కాలంలో జీవిస్తున్నారు భాయ్సాబ్? ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం. పైగా ఈ రోజుల్లో సమాజంలో ఏం జరుగుతుందో మీరు చూడటం లేదా? దీనికంటే ఇద్దరినీ మాట్లాడుకోనివ్వండి. తద్వారా అన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయి. ముందు మాట్లాడడానికి సులువుగా ఉంటుంది. పెళ్లిలోగాని లేదా పెళ్లి తర్వాతగాని ఇబ్బంది కలిగించే ఏ విషయమూ మిగిలిపోకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా అభ్యంతరం ఉంటే వదిలేయండి. లేదు లేదు బాయ్సాబ్, ఎక్కడో ఒక చోట మీరు కూడా నిజమే చెప్తున్నారు. నేను మీ మాటతో ఏకీభవిస్తున్నాను. సరే, వీళ్ళిద్దరూ పరస్పరం మాట్లాడుకోవచ్చు. అమ్మా సుష్మా, వెళ్ళు. ఆ తర్వాత సుష్మా, అశోక్ ఇద్దరూ బయటకొస్తారు. సుష్మా ఏమీ మాట్లాడలేకపోతుంది. అశోక్ మనసులోనే ఆలోచిస్తాడు. ఏం చేయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏం అడగాలి? పితాజీ చెప్పిన ప్రశ్న అడిగేనా? ఒక పని చేస్తాను, ఆ 3 ప్రశ్నలే అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు దొరికితేనే ముందుకు మాట్లాడతాను, లేదంటే లేదు. విను, నేను నిన్ను కొన్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇస్తావా? హా, అడగండి. ఏం అడగాలని అనుకుంటున్నారు? నా 3 ప్రశ్నలున్నాయి. అందులో మొదటిది, తక్కువగా ఉన్న బరువుగా ఉండేది మరియు ఎక్కువగా ఉన్న తేలికగా ఉండిపోయేది ఏది? నా రెండో ప్రశ్న, ఓటమి కంటే కూడా పెద్దదైన గెలుపు ఏది? మరియు నా మూడో ప్రశ్న, కూడితే పెరగనిది కాని విరిస్తే అంతమైపోయే లెక్క ఏది? 3 ప్రశ్నలు వినగానే సుష్మా తల తిరిగిపోతుంది. ఆమె ఇలా అంటుంది. ఇలాంటి ప్రశ్నలు నేనిప్పటివరకు ఎప్పుడూ వినలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? వేరే ఏదైనా అడగండి. ఈ పొడుపు కథల సమాధానాలు నా బుద్ధికి అందడం లేదు. నేను వీటికి సమాధానం చెప్పలేను. నా దగ్గర ఈ 3 ప్రశ్నలే ఉన్నాయి. నీకు సమాధానం తెలిసే చెప్పు. నేను ఇంకేం అడగాలనుకోవట్లేదు. బస్, నా ప్రశ్నలు ఇవే. జీ, నన్ను క్షమించండి, కానీ నా దగ్గర ఈ 3 ప్రశ్నలకి ఎలాంటి సమాధానమూ లేదు. అశోక్ నిరాశ చెందుతాడు మరియు మనసులోనే ఆలోచిస్తాడు. ఆమె చాలా తెలివైందని, ఆమెకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుంటాయని నేను అనుకున్నాను. కానీ నేను తప్పుగా ఊహించాను. అందుకే ఆమె నా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. అంటే పితాజీ చెప్పిన ప్రకారం ఈ అమ్మాయి నాకు సరైన జోడి కాదు. అయినా అమ్మాయి నాకు నచ్చింది. కానీ నేను నా పితాజీ ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళలేను. నాకంటే ఎక్కువ అనుభవం ఆయనకుంది. ఆయన నా మంచే కోరుకుంటారు. ఒక పని చేస్తాను, పితాజీకి ఈ విషయం చెప్పేస్తాను. సరే, పర్లేదు, పద మనం వెళ్దాం. ఇద్దరూ తిరిగొచ్చేస్తారు. అప్పుడు ధర్మసింగ్ అశోక్తో అంటాడు. బాబూ, అడగాల్సింది అడిగావా? అవును నాన్నగారు. సరే, అయితే బైసాబ్, ఇక మేము బయలుదేరుతాము. మేము 1-2 రోజుల్లో మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాము. జీ బాయ్సాబ్, మీ ఇష్టం. అలా చెప్పి ధర్మసింగ్, అశోక్ అక్కడి నుండి ఇంటికొచ్చేస్తారు. ధర్మసింగ్ అశోక్ని అడగగా అశోక్ ఇలా చెప్తాడు. అవును నాన్నగారు,
మీరు చెప్పినట్టే నేను ఆ 3 ప్రశ్నలను ఆ అమ్మాయిని అడిగాను. కానీ పితాజీ, సమాధానం చెప్పడం పక్కన పెడితే ఆ అమ్మాయికి నా ప్రశ్నలే అర్థం కాలేదు. ఆమె నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయింది. పర్లేదు బాబూ, ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే అమ్మాయి మనకు తప్పకుండా దొరుకుతుంది. ఈ అమ్మాయి చెప్పలేకపోతే ఏమైంది? ప్రపంచంలో అమ్మాయిలకేమీ కొరత లేదు. కాని మనం నీకోసం నిజంగానే తెలివైనదై ఉండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలిగే అమ్మాయినే ఎంచుకుంటాం. ఎందుకంటే అలాంటి అమ్మాయే నీకు జీవితాంతం తోడుగా ఉంటుంది. సరే నాన్నగారు. ధర్మసింగ్ ఆ సంబంధాన్ని నిరాకరిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. అశోక్ కోసం మరో సంబంధం చూడబడుతుంది. మొదటి సంబంధంలాగే అశోక్ ఆ అమ్మాయిని కూడా అవే 3 ప్రశ్నలు అడుగుతాడు. కాని ఈ అమ్మాయి కూడా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతుంది. చూస్తూ చూస్తూనే ఇలా చాలా సంబంధాలు తప్పిపోతాయి. ధర్మసింగ్ ఆందోళనలో పడిపోతాడు. వయసు పైబడటం వల్ల అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. నాన్నగారు, మీరెందుకింతగా ఆందోళన పడుతున్నారు? నేను చెప్పాను కదా, నాకు పెళ్లికి ఏ తొందర లేదు. ఆందోళన వల్ల మీ ఆరోగ్యాన్ని ఎలా చేసుకున్నారో చూడండి. పితాజీ, ఈ రోజు కాకపోతే రేపైనా మనకు అలాంటి అమ్మాయి దొరుకుతుందని మీరే అనేవారు కదా. ఇప్పుడు చూడండి, మీరే ధైర్యం కోల్పోతున్నారు. నాకైతే ఎలాంటి తొందర లేదు. మీరు కూడా ఆందోళన పడకండి. అవును బాబూ, నువ్వు నిజమే చెప్తున్నావు. అవును బాబూ, మనం వ్యాపార పని మీద నగరానికి వెళ్లాల్సి ఉంది. నగరంలో మన స్నేహితుడు ఒకరు ఉన్నారు. అతనికి డబ్బులివ్వాలి. అరే నాన్నగారు, నేనుండగా మీకెందుకు ఆందోళన? మీ స్థానంలో నేను వెళ్తాను. లేదు బాబూ, నువ్విప్పటివరకు ఎప్పుడూ ఈ గ్రామం దాటి బయటికి వెళ్ళలేదు. నువ్వు చేయలేవు. మీరెందుకు అలా అంటారు నాన్నగారు? నేనిప్పటి వరకు బయటికి వెళ్ళకపోయినా నేను బయటికి వెళ్ళి ఏదైనా సాధించి చూపించడానికి నాకు ఒక అవకాశం అయితే ఇవ్వండి. పితాజీ, నేనిప్పటి వరకు నగరానికి వెళ్ళలేదు. నగరం ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలనుంది. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను పితాజీ. నేను మీ స్నేహితుడిని కలిసి అతనికి డబ్బులు కూడా ఇచ్చేస్తాను. అశోక్ పట్టుబట్టడంతో ధర్మసింగ్ ఒప్పుకుంటాడు. మరియు అశోక్కు డబ్బుల సంచిని ఇచ్చి నగరానికి పంపిస్తాడు. దారిలో అశోక్కు కొందరు దొంగలు ఎదురవుతారు. ఏ అబ్బాయి, చప్పుడు చేయకుండా ఆ సంచిని మాకిచ్చే. ఎవరు మీరు? ఈ సంచి నాది. నేను మీకెందుకు ఇవ్వాలి? నీకు కళ్ళు కనపడట్లేదా? మేము దొంగలం. చప్పుడు చేయకుండా ఆ సంచిని మాకప్పగించు. లేదంటే నిన్ను ఇక్కడే ప్రాణాలతో చంపేస్తాం. నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే మర్యాదగా సంచి ఇచ్చేయి. లేదు, నేను మీకివ్వను. మీరేం చేసినా సరే నా నుండి ఈ సంచిని తీసుకోలేరు. అట్లానా? అయితే నువ్వు ఇలా వినువు. దొంగలకి అశోక్కి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ దొంగలు అశోక్ని బాగా కొడతారు. ఆ తర్వాత అతని నుండి ఆ డబ్బుల సంచిని లాక్కుని అక్కడి నుండి పారిపోతారు. అశోక్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. మరుసటి రోజు అశోక్కు స్పృహ వచ్చేసరికి అతను ఒక ఇంట్లో ఉంటాడు. అతని ముందు శోభ అనే ఒక ఆవిడ నిలబడి ఉంటుంది. అశోక్ గబగబా లేచి ఆమెను అడుగుతాడు. జీ, మీరెవరు? మేమిక్కడికి ఎలా వచ్చాను? బాబూ, నువ్వు అడవిదారిలో స్పృహ తప్పిపడి ఉన్నావు. నీకు చాలా దెబ్బలు కూడా తగిలాయి. నా కూతురు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? హా, నాకు గుర్తొచ్చింది. నేను నగరానికి వెళ్తున్నాను. అప్పుడే దారిలో నాకు కొందరు దొంగలు ఎదురయ్యారు. వాళ్ళతో నాకు గొడవ జరిగింది. బహుశా ఆ కారణం వల్లే నేను స్పృహ తప్పుంటాను. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. లేదంటే అడవిలో రాత్రిపూట నా పరిస్థితి ఏమేదో. వాళ్ళు నా సంచిని కూడా తీసుకుని పారిపోయారు. అందులో చాలా డబ్బులున్నాయి. పర్లేదు బాబూ, ప్రాణముంటేనే కదా ఏదైనా. అయినా డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒకవేళ నీ ప్రాణమే పోయుంటే మళ్ళీ తిరిగి రాదు కదా. ఆ డబ్బుల గురించి ఆలోచించటం మానేయి. నువ్వు బ్రతికున్నందుకు దేవుడికి దండం పెట్టుకో. అవును బాబూ, నువ్వు ఎక్కడ నివాసివి? నీ ఇల్లు ఎక్కడుంది? నేను సుఖపూర్ నివాసిని. మా పితాజీ చాలా పెద్ద వ్యాపారి. నేను ఈ వ్యాపార పని మీదనే నగరానికి వెళ్తున్నాను. కానీ ఇప్పుడు నగరానికి వెళ్ళే ప్రశ్నే లేదు. ఏ పని మీదైతే వెళ్తున్నానో అది అవ్వలేదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. చాచి, నేను బయలుదేరుతాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అరే లేదు లేదు బాబూ, అలా ఎలా? నీకు దెబ్బలు తగిలాయి. నీ ఆరోగ్యం కూడా బాలేదు. దారిలో నీకు కళ్ళు తిరగొచ్చు. దానికంటే నువ్వు కొంచెంసేపు ఇక్కడే ఉండు. నా కూతురు వంట చేస్తోంది. నువ్వు అన్నం తిని వెళ్ళు. అప్పుడు నీకు బాగుంటుంది. సరే పిన్నిగారు, అయినా నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. శోభ తన కూతురు కుసుమ్ని పిలుస్తుంది.
అమ్మా కుసుమ్, వంటైపోతే త్వరగా వడ్డించు. అమ్మా, ఇప్పుడే అయిపోయింది, తెస్తున్నాను. కుసుమ్ అశోక్కు అన్నం వడ్డిస్తుంది. కుసుమ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అశోక్ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత అశోక్ అన్నం తిని కొంచెంసేపు అక్కడే పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత శోభ వెళ్లి అశోక్ను అడుగుతుంది. బాబూ, నీకు వంట నచ్చిందా? నా కూతురు తన చేతులతో వండింది. వంట చాలా అద్భుతంగా ఉంది. నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి భోజనం తిన్నాను. నా కడుపు నిండిపోయింది. నా కూతురు వంట చేస్తే తినేవాళ్ళు వేళ్ళు నాకేలా ఉంటుంది? నా కూతురు కుసుమ్ చాలా గుణవంతురాలు. మీరు నిజమే చెప్పారు. మీరిద్దరే ఇక్కడ ఒంటరిగా ఉంటారా? కుసుమ్ తండ్రి ఎక్కడ ఉంటారు? ఏం పని చేస్తారు? బాబూ, ఈ ప్రపంచంలో మా ఇద్దరు తల్లి కూతుళ్లకు ఒకరికొకరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కుసుమ్ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పటి నుండి మేము ఎలాగోలా వేరే వాళ్ల ఇళ్లల్లో పనిచేస్తూ ఇల్లు గడుపుతున్నాము. ఒక్కోసారి కట్టెలమ్ముతాము, ఒక్కోసారి ప్రజల ఇళ్లల్లో గిన్నెలు, బట్టలు ఉతుకుతాము. అలా మా ఇంటి గుజారా నడుస్తుంది. నా గురించి నాకేమీ చింతలేదు కాని నా కూతురు గురించే చాలా ఆందోళనగా ఉంది. పెళ్లి ఈడుకు వచ్చింది, కాని ఆమె పెళ్లి చేసేంత స్తోమతత నాకు లేదు. ఆమెను వేరే వాళ్ల ఇళ్లల్లో పనికి పంపించడానికి కూడా నాకు సంకోచంగా ఉంటుంది. నీకు తెలీదు బాబూ, ఈ రోజుల్లో జనాలు చాలా చెడ్డవాళ్లు. ఎప్పుడు ఎవరి చెడు దృష్టి నా కూతురిపై పడుతుందో అని నాకు భయంగా ఉంటుంది. అందుకే నాకు ఆమె గురించి ఆందోళన. ఒక్కసారి ఆమె పెళ్లి అయిపోతే నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను. అప్పుడు నాకు నా కూతురి గురించి ఏ చింతా ఉండదు. కాని భగవంతుడు ఆమె నుదుట ఎప్పుడు పెళ్లి రాశాడో ఏంటో. మీరు చింతించకండి. ఈరోజు కాకపోతే రేపైనా ఆమె పెళ్లి జరుగుతుంది. జంటలను భగవంతుడే సృష్టిస్తాడు. కుసుమ్ కోసం కూడా దేవుడు చాలా మంచి అబ్బాయిని సృష్టించుంటాడు. ఎందుకంటే కుసుమ్ స్వభావం చాలా మంచిది. ఆమె నా ప్రాణాలు కాపాడి నాపై ఎంతో ఉపకారం చేసింది. ఈరోజు ఆమె వల్లే నేను బ్రతుకున్నాను. నిజంగా మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నాకు ఆలస్యం అవుతోంది. పితాజీ ఆందోళన పడుతుంటారు. ఇప్పుడు నేను వెళ్ళాలి. నాకు సెలవివ్వండి. సరే బాబూ, నువ్వు వెళ్ళొచ్చు. ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇంటికి తప్పకుండా రా. జీ, ఖచ్చితంగా ఇక నేను వస్తాను. అలా చెప్పి అశోక్ అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. మరి ఇంటికి వెళ్లి ధర్మసింగ్కు అన్ని విషయాలు చెప్తాడు. ఆ తల్లి కూతుళ్లకు మంచి జరగాలి. వాళ్ళు నీ ప్రాణాలు కాపాడారు. లేదంటే ఈరోజు నేను నా కొడుకును కోల్పోయేవాడిని. కాని పితాజీ, మీరిచ్చిన సంచిలో డబ్బులన్నీ ఆ దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం పితాజీ? మీ నగరపు స్నేహితుడికి డబ్బులివ్వాలి కదా. నువ్వు డబ్బుల గురించి ఎందుకు చింతిస్తావు? మన దగ్గర డబ్బులకేమీ కొరత లేదు. నాకు నీ ప్రాణం కంటే ఆ డబ్బులేమీ ఎక్కువ విలువైనవి కావు. నువ్వు ఆ విషయాన్ని నీ మనసు నుండి తీసేయి. నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు, ఇదే నాకు చాలు. అశోక్ తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ కుసుమ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒకరోజు అశోక్ మార్కెట్ వైపు వెళ్తుండగా అతనికి అదే అమ్మాయి కుసుమ్ కనిపిస్తుంది. అశోక్ ఆమెను చూసి చాలా సంతోషపడి ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. అరే కుసుమ్, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కదా? నేను పూర్తిగా బాగున్నాను. అవును, చెప్పు, ఇటువైపు ఎలా వచ్చావు? ఏదైనా పనుందా? హా, నేను మార్కెట్కి వచ్చాను. కొన్ని కూరగాయలు కొనాలి. అమ్మ ఆరోగ్యం బాలేదు, లేదంటే మార్కెట్కి అమ్మే వచ్చేది. ఏమైంది? ఆరోగ్యం చాలా పాడైందేంటి? ఇప్పుడు ఆమెకు వయసు కూడా పైబడింది కదా, ఆ కారణం వల్లే ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ఏళ్ల తరబడి నా తల్లి పనిచేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఆమె చేతుల్లో కాళ్లలో అంత సత్తువ లేదు. అందుకే కొంచెం పనిచేసినా అలసిపోతుంది. అది కూడా నిజమే. సరే, నువ్వు ఇంటికెళ్ళు. చాచిని జాగ్రత్త చూసుకో. కుసుమ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. కుసుమ్ తరచుగా ఆ మార్కెట్కి వస్తూ ఉంటుంది. అశోక్ కూడా మార్కెట్కి వెళ్లడం మొదలు పెడతాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అశోక్, కుసుమ్ ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతాడు. ఒకరోజు అశోక్ తన తండ్రితో అంటాడు, నాన్నగారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఏంటి బాబు విషయం? నాకు చెప్పడానికి నువ్వు ఎంతగా సంకోచిస్తున్నావంటే ఎలాంటి విషయం అది? స్పష్టంగా చెప్పు, విషయం ఏంటి? నాతో మాట్లాడడానికి నువ్వెంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజానికి నాన్నగారు విషయం అలాంటిది. పితాజీ, నిజానికి ఒక అమ్మాయి ఉంది. నేను ఆమెను ఇష్టపడుతున్నాను. మరియు నేను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, ఇది చాలా మంచి విషయం. నువ్వు నీకోసం ఒక అమ్మాయిని ఎంచుకున్నావు. నువ్వు ఎంచుకున్నావుంటే అమ్మాయి మంచిదే అయ్యుంటుంది. కాని బాబూ, నేను నీకు చెప్పిన ఆ 3 ప్రశ్నల విషయం గుర్తుంది కదా? నువ్వు ఆ 3 ప్రశ్నల గురించి ఆ అమ్మాయిని అడిగావా? లేదు పితాజీ, నేను ఆ అమ్మాయితో ఆ 3 ప్రశ్నల గురించి ఎలాంటి మాట్లాడలేదు. కానీ మీరు చింతించకండి, నేను త్వరలోనే ఆమెతో ఆ 3 ప్రశ్నల గురించి మాట్లాడతాను. ఇలాగే కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అశోక్ కుసుమ్ని మార్కెట్లో కలిసి ఆ 3 ప్రశ్నల గురించి అడుగుతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ధర్మసింగ్తో ఇలా అంటాడు, పితాజీ, మీరు చెప్పినట్టే నేను కుసుమ్ని ఆ 3 ప్రశ్నల సమాధానాలు అడిగాను. పితాజీ, ఆమె ఆ ప్రశ్నలన్నింటికీ సరిగ్గా సమాధానాలు చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు బాబూ? ఇది చాలా మంచి వార్త. అంటే మొత్తానికి నా అన్వేషణ పూర్తయింది. నేను నీకోసం ఎలాంటి అమ్మాయినైతే వెతుకుతున్నానో అది కుసుమే. ఈరోజు నువ్వు ఈ విషయం చెప్పి నా మనసును ఎంతో సంతోషపెట్టావు. ఇప్పుడు నాకు ఏ విషయానికి చింతించాల్సిన అవసరం లేదు. నేను నీ గురించి చాలా సంతోషంగా ఉన్నాను బాబూ. కానీ పితాజీ, కుసుమ్ స్తోమతలో మనతో సమానం కాదు. మీకు ఈ విషయంతో ఎలాంటి అభ్యంతరం లేదు కదా? నిజానికి కుసుమ్ తన తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తప్ప ఎవ్వరూ లేరు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. బాబూ, ధనిక పేద అనే దాంతో ఎలాంటి తేడా రాదు. ఒకవేళ నాకు ధనిక పేద అనే దాంతో పట్టింపు ఉంటే నీకోసం నేను ఒకదానిని మించి ఒకటి పెద్ద సంబంధాలు చూశాను కదా. కాని నేనా సంబంధాలన్నింటినీ తిరస్కరించాను. నాకు కేవలం నీకు జీవితాంతం తోడుగా ఉండే అమ్మాయి మాత్రమే కావాలి. అందుకే నేను ఆ నిబంధన పెట్టాను. అవును బాబూ, ఇంతకీ కుసుమ్ ఆ 3 ప్రశ్నలకి ఏం సమాధానం ఇచ్చింది? నాన్నగారు, మీకు నామే నమ్మకం లేదా? మీరెందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు నా కోసం ఎన్ని సంబంధాలు చూసినా నేను కేవలం ఈ ప్రశ్నల వల్లే ఆ సంబంధాలన్నింటినీ వద్దు అన్నాను. నేను ఎప్పుడైనా మీకు వ్యతిరేకంగా వెళ్ళగలనా? నన్ను నమ్మండి నాన్నగారు, కుసుమ్ అన్ని ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు చెప్పింది. ధర్మసింగ్ ఆలోచనలో పడిపోతాడు. కుసుమ్ ఆ ప్రశ్నలకి సమాధానాలు సరిగ్గా ఇచ్చిందో లేదో నాకు తెలియదు. కాని నాకు అశోక్ గురించి తెలిసినంతవరకు వాడు నాతో అబద్ధం చెప్పలేడు. ఈరోజు వరకు వాడు నాకోసం ఎన్నో సంబంధాలను తిరస్కరించాడు. నాకు అశోక్ మీద ఇంత నమ్మకం అయితే ఉండాలి. నేను వాడిని ఎక్కువ ఒత్తిడి చేసి అడిగితే వాడు బాధపడతాడు. బహుశా వాడికి ఆ అమ్మాయి చాలా నచ్చేసిందేమో. బహుశా భగవంతుడు వాడి నుదుట కుసుమ్నే రాసి ఉంటాడు. నేను నా కొడుకు మనసు విరగాలని అనుకోవట్లేదు. దీనికంటే వదిలేయటం మంచిది. అయినా నా కొడుకు సంతోషంలోనే నా సంతోషం ఉంది. వాడు కుసుమ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే అదే జరగనివ్వు. నాన్నగారు, మీరే ఆలోచిస్తున్నారు? మీకేదైనా అభ్యంతరం ఉందా? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. చెప్పండి పితాజీ, ఏంటి విషయం? అరే లేదు లేదు బాబూ, అలాంటిదేమీ లేదు. నీ ఇష్టమే నా ఇష్టం. మనం వీలైనంత త్వరగా నీ పెళ్లి కుసుమ్తో జరిపిస్తాము. ఇది విని అశోక్ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ధర్మసింగ్ అశోక్ సంబంధం తీసుకుని కుసుమ్ ఇంటికి వెళ్తాడు. కుసుమ్, ఆమె తల్లి చాలా సంతోషిస్తారు. నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలు. ఇంత పెద్ద ఇంటి సంబంధం ఆమెకు వచ్చింది. నా కూతురు ఇంత పెద్ద ఇంటి కోడలవుతుందని నేను ఊహించనేలేదు. నేను ఖచ్చితంగా పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే ఈరోజు భగవంతుడు నా ఒడిలో ఇన్ని సంతోషాలను నింపాడు. నాకు నమ్మకం కలగటం లేదు. ఇది కల కాదు, నిజమేనా? వియ్యపురాళారిగారు, మేం వీలైనంత త్వరగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించాలనుకుంటున్నాము. అవును, పెళ్లి ఖర్చుల గురించి మీరస్సలు చింతించకండి. పెళ్లి ఖర్చంతా మేమే భరిస్తాము. బస్ మీరు మీ కూతుర్ని మా కొడుకు కోసం ఇవ్వండి.
తర్వాత కుసుమ్ అశోక్ల పెళ్లి జరుగుతుంది. కుసుమ్ అశోక్ ఇంటికొస్తుంది. ఇద్దరూ సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. ధర్మసింగ్ ఆరోగ్యం చాలా క్షీణించడం మొదలవుతుంది. అతనికి చికిత్స జరుగుతుంది కానీ అతని ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించదు. ఒకరోజు ధర్మసింగ్ కుసుమ్తో ఇలా అంటాడు. అమ్మా కుసుమ్, నేను నీకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది నేనిప్పటివరకు అశోక్ కూడా చెప్పలేదు. అమ్మా, నా కొడుకు చాలా అమాయకుడు. ఎవరి మాటల్లోనైనా పడిపోతాడు. అతనికి చెడ్డవాళ్లను గుర్తించే విచక్షణ లేదు. కాని నువ్వు నా కొడుకుని, నా వ్యాపారాన్ని చాలా బాగా చూసుకోగలవని నాకు నీమీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ రహస్యాన్ని నేను కేవలం నీకు మాత్రమే చెప్పబోతున్నాను. నువ్వు నాతో రా, నేను నీకు ఒకటి చూపిస్తాను. ధర్మసింగ్ కుసుమ్ని ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక పెద్ద పాత పెట్టె ఉంటుంది. ధర్మసింగ్ దాన్ని తెరిచి కుసుమ్కు చూపించగా అందులో చాలా బంగారు నాణేలు ఉంటాయి. ఇదంతా చూసి కుసుమ్ కళ్ళు తేలేస్తుంది. అమ్మా, ఈ నాణేరును నేను నా కొడుకు కోసం దాచి ఉంచాను. ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా నా కొడుకుకి దీని అవసరం వచ్చే రోజు వస్తే ఆ రోజే నువ్వు ఈ విషయం గురించి మాట్లాడు. అప్పటి వరకు ఈ విషయాన్ని నీ వరకే ఉంచుకో. గుర్తుంచుకో అమ్మా, అప్పటి వరకు ఈ విషయం అశోక్కు అస్సలు తెలియకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు నాపై ఇంత పెద్ద నమ్మకం ఉంచారు. నేను మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. నేను మీకు మాట ఇస్తున్నాను. నేను ఈ విషయం గురించి ఆయనతో ఏమీ చెప్పను. నీ నుండి నేను ఇదే ఆశించాను అమ్మా. నా కొడుకుకి నిజంగానే దీని అవసరం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు అతనికి చెప్పు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒకరోజు ధర్మసింగ్ ఆరోగ్యం ఎక్కువగా క్షీణించడం వల్ల అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అశోక్ తన తండ్రి కోసం చాలా ఏడుస్తాడు. కాని కుసుమ్ అతన్ని చాలా ఓదారుస్తుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఇప్పుడు కుసుమ్ ప్రవర్తన మారడం మొదలవుతుంది. ఆమె అశోక్తో తన కోసం ఖరీదైన వస్తువులను తెప్పించుకుంటుంది. మరియు ఆమె స్వయంగా నగరంలోని పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్లి చాలా ఖర్చు చేయడం మొదలుపెడుతుంది. అశోక్ని తన తీపి మాటల్లో దించి కుసుమ్ తన తల్లి కోసం కూడా ఒక పెద్ద ఇల్లు కట్టించుకుంటుంది. మెల్లమెల్లగా అశోక్ కంగాలైపోతాడు. ఒకరోజు కుసుమ్ అశోక్తో ఇలా అంటుంది. వినండి, వచ్చే వారం మా బంధువులింట్లో ఒక పెళ్లి ఉంది. నా దగ్గరున్న నగలు పాతవైపోయాయి. నేను వాటిని ఎన్నిసార్లు వేసుకున్నానో నాకే తెలియదు. నాకు బంగారు కొత్త నగలు చేయించి ఇవ్వాలి. నువ్వేం మాట్లాడుతున్నావు కుసుమ్? నువ్వు నా పరిస్థితి చూసినే ఉన్నావు కదా. వ్యాపారం అంతా దెబ్బతింది. లాభాల మాట పక్కన పెడితే నష్టాల మీద నష్టాలు వస్తున్నాయి. నీ దగ్గర అంత ఖరీదైన నగలున్నా కూడా నువ్వు కొత్త నగలు ఎలా అడగలవు? నీకు నా పరిస్థితి కనిపించడం లేదా? నీకు కొంచెమైనా బుద్ధుందా లేదా? ఇక్కడ తినడానికే తినలేని పరిస్థితి వస్తుంటే నీకేమో నగలగోల పట్టుకుంది. అవేమీ నాకు తెలీదు. నాకు నగలు కావాలంటే కావాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నగలు తెచ్చివ్వు. పెళ్లికి ముందు నువ్వు నన్ను సంతోషంగా ఉంచుతానని మాట ఇచ్చావు. ఈరోజు నేను నిన్ను కొన్ని నగలడిగితే నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావా? ఇందుకోసమేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? ఒకవేళ నువ్వు నాకు నగలు తెచ్చి ఇవ్వలేకపోతే నేను నీతో ఉండలేను. నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపడానికి ప్రయత్నించకు. నీ పేదరికం నీకే ముబారక్. నువ్వు ఒంటరిగానే నీ పేదరికంతో ఉండు. ఒకవేళ నాతో ఉండాలనుకుంటే నువ్వు డబ్బులు తీసుకురావాల్సింది. నువ్వు ఎలాంటి మాట మాట్లాడుతున్నావు కుసుమ్? ఈ సమయంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి, అంతేకాని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం కాదు. నీ నుండి నేను ఇది ఆశించలేదు. నీ సోది వినడానికి నా దగ్గర సమయం లేదు. నాకు కేవలం ఇంతే. చెప్పు, నువ్వు నాకు నగలు కొనిస్తున్నావా లేదా? సోది నేను చెప్తున్నానా లేక నువ్వు చెప్తున్నావా? నేను మీకు చెప్పాను కదా, నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. అలాంటిది నీకు సిగ్గు లేకుండా బంగారు నగలు అడుగుతున్నావా? బహుశా నేను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఒక మంచి మనసున్న తెలివైన అమ్మాయి అనుకున్నాను. కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు ఈరోజు తెలిసింది. నీకోసం నేను మా పితాజీతో అబద్ధం చెప్పాను. నువ్వు నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పావని. కానీ నువ్వు నా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. బహుశా నువ్వు నాకు తగ్గదాను కానే కావు. నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు నేను పితాజీ మాటకు వ్యతిరేకంగా వెళ్లకుండా ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అచ్చా, ఇదా విషయం. అయితే నిన్నెవరు బలవంతం చేశారు? మీ పితాజీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకు స్పష్టంగా చెప్పేయాల్సింది కదా.
నాకు ఆ 3 ప్రశ్నల సమాధానాలు తెలియదు. అందుకే నేను చెప్పలేదు. అబద్ధం నువ్వు చెప్పావు, నేను కాదు. ఇప్పుడు నాతో ఎందుకు వాదిస్తావు? పెళ్లి నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వే అనుభవించు. నువ్వొక రోజు నాతో ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు. పెళ్లికి ముందు చాలా అమాయకంగా నటించావు, కానీ ఇప్పుడు నీ అసలు రూపం బయటపడుతోంది. సరే, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళు. నాతో ఉండాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేశాను కాబట్టి నేనే అనుభవిస్తాను. సరే, నేను వెళ్తున్నాను. నా వెనకాల రావాలని ప్రయత్నించుకో. నువ్వు డబ్బు సంపాదించుకుని వచ్చినప్పుడే నేను మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెడతాను. ఇప్పటివరకు మీ పితాజీ డబ్బుల మీద బ్రతికావు. నీ స్వంత సంపాదన ఒక్క రూపాయి కూడా లేదు. సిగ్గు నాకు కాదు, నీకు రావాలి. కొంచెమైనా సిగ్గుంటే డబ్బులు సంపాదించి చూపించు. ఏదైనా పంచేయి. అశోక్ ఈ మాటలన్నీ విని చాలా బాధ కలుగుతుంది. అతను తన వ్యాపారం గురించి చాలా ఆందోళన చెందుతాడు. అతని వ్యాపారం కోసం చాలామంది దగ్గర అప్పులు తీసుకుంటాడు. కాని అతనికి నష్టమే వస్తుంది. చాలామంది అతన్ని మోసం చేస్తారు. ఒకరోజు అతనికొక ఆలోచన. నగరంలో పితాజీ స్నేహితుడు ఉంటున్నారు కదా, ఎందుకు నేను ఆయన సహాయం తీసుకోకూడదు? ఆయనే నాకు సహాయం చేయగలరు. నాకు వ్యాపారం గురించి అంతగా ఏం తెలీదు, కానీ ఆయన సహాయం తీసుకుంటే బహుశా నా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. కాకతాళీయంగా అదే రోజు ధర్మసింగ్ స్నేహితుడు మోహన్ లాల్ అశోక్ ఇంటికి వస్తాడు. అశోక్ మోహన్ లాల్కు అన్ని విషయాలు చెప్పేస్తాడు. బాబు, ఇది చాలా ఘోరం జరిగింది. కానీ మీ పరిస్థితి ఇంతలా ఎలా దిగజారింది? మీ పితాజీ నీకోసం తన ఆస్తిలో ఒక పెద్ద భాగాన్ని దాచుంచారు కదా, నీకు ఆ విషయం తెలీదా? మీ భార్య నీతో ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదా? ఆమెకి ఈ విషయం తెలుసు కదా? మీరేం చెప్తున్నారు బాబాయ్ గారు? నాకు ఈ విషయం గురించి ఏం తెలీదు. అసలు నా భార్యకి ఈ విషయం ఎలా తెలుసుంటుంది? పితాజీ ఏ ఆస్తి గురించి నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఈ విషయం నాకే తెలియనప్పుడు కుసుమ్కి ఎలా తెలుస్తుంది? బాబు, ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. మీ పితాజీ మీ పెళ్లి తర్వాత నగరానికి వచ్చినప్పుడు ఆయన నాతో చెప్పారు, ఆయన కుసుమ్కి ఆ విషయం చెప్పారని. ఆ పెద్ద భాగం ఎక్కడ దాచారో అది కుసుమ్కి తెలుసని. ఏం మాట్లాడతారు బాబాయ్ గారు? అంటే కుసుమ్ ఇదంతా కావాలనే చేస్తుందా? నేను వీలైనంత త్వరగా ఆ డబ్బును ఆ స్థలం నుండి తీయాలి. లేదంటే కుసుమ్ నాకంటే ముందే ఆ డబ్బునంతా అక్కడి నుండి మాయం చేసేస్తుంది. కుసుమ్ ప్రస్తుతానికి ఇంట్లో లేదు. ఆమె నాతో కావాలనే గొడవపడి వెళ్ళింది. పన్నెపంతో నన్ను బయట పంపేసి ఇక్కడికొచ్చి ఈ సంపదనంతా తీసుకెళ్లొచ్చని ఆమె అనుకుని ఉంటుంది. నేను కూడా ఇదే చేయబోతున్నాను. నేను మీ దగ్గరికి నగరానికి రాబోతున్నాను. అవును బాబు, కానీ పైవాడు నీతో ఉన్నాడు. అతను అబద్ధానికి ఎప్పటికీ తోడుగా ఉండడు. నీవు నిజాయితీపరుడివి బాబు. మీ పితాజీ నీ చెడు సమయం కోసం నీకోసం ఇంత చేసి పెట్టారు. ఆ అమ్మాయి ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుంది. ఆమె మీ పితాజీ నమ్మకాన్ని వమ్ము చేసింది. ఆ ఇద్దరూ ఇల్లంతా వెతుకుతారు. తర్వాత ఒకచోట వాళ్లకు ఆ బంగారు నాణేలన్నీ దొరుకుతాయి. ఇది చూసి అశోక్కు చాలా బాధ కలుగుతుంది. అతను చేసిన పనికి చాలా పశ్చాత్తాపపడతాడు. అశోక్ బాబు, త్వరగా ఈ బంగారు నాణేలన్నీ సర్దుకో. ఇక్కడి నుండి పద. ఆమె ఇక్కడికి తప్పకుండా వస్తుందని నాకు నమ్మకం ఉంది. కొంచెంసేపు వేచి చూసిన తర్వాత అక్కడికి కుసుమ్ వస్తుంది. ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. అశోక్ ఇంట్లో లేనట్టున్నాడు. త్వరగా చెయ్యి. ఆ బంగారు నాణేలు తీసుకుని ఇక్కడి నుండి పారిపోదాం. అశోక్ తిరిగి రాకముందే. నేను ఈ రోజు కోసమే కదా అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ అశోక్ సంపద కోసమే మనం అతన్ని వలలో వేసుకున్నాము. వాళ్ల పితాజీ అతని కోసం ఇంత ధనసంపద దాచాడని నాకు తెలియదు. వాళ్ల పితాజీ కూడా ఎంత పెద్ద అమాయకుడో. ఆయన తన కొడుకుకి చెప్పకుండా నాకు ఈ విషయం చెప్పారు. సరే, మంచివే అయింది. ఒకవేళ ఆయన నాకు చెప్పకపోయి ఉంటే ఇంత పెద్ద నిధి మన చేతికి దొరికేది కాదు. ఇతని సంపద కోసం మనం ఏమేం చేయలేదు చెప్పు? అతను నగరానికి వెళ్తున్న ఆ దారిలో అతని డబ్బుల సంచిని నువ్వే దొంగిలించావనే విషయం అతనికి తెలిసి కూడా ఉండదు. తద్వారా మనకా డబ్బులు దొరికాయి. పైగా నాకు అతని ఇంట్లోకి వెళ్లే దారి కూడా దొరికింది. ఆ తర్వాత అంతా మన మనసు కోరుకున్నట్టే జరుగుతూ వచ్చింది. ఈ మాటలన్నీ వినగానే అశోక్ కాళ్ల కింద భూమి కదిరిపోయినట్టవుతుంది. ఆ ఇద్దరూ ఆ స్థలంలో బంగారు నాణాల కోసం వెతుకుతారు. కాని అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. ఇదేంటి కుసుమ్, ఇక్కడ ఏమీ లేదు. నువ్వేమో చాలా బంగారు నాణేలు ఉన్నాయని చెప్పావు. అరే, ఇక్కడే ఉన్నాయి.
ఎక్కడికెళ్ళాయో నాకే తెలీదు. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అసలు బంగారు నాణేలు ఎక్కడికెళ్తాయి? అబద్ధాల కోరు మోసగత్తెదానా, నువ్వు కావాలనే నన్ను ఇక్కడికి రప్పించావు. నువ్వు ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నావు. నాకు బంగారు నాణేలు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను మోసం చేయట్లేదు కదా? అరే, అలాంటిదేమీ లేదు. ఆ బంగారు నాణేలు ఎక్కడికి వెళ్ళాయో నాకే తెలియదు. నన్ను నమ్ము, బంగారు నాణేలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళిద్దరూ పరస్పరం గొడవ పడతారు. వాళ్ళిద్దరి ఈ మాటలన్నీ విని అశోక్ దిగ్భ్రాంతికి గురవుతాడు. బాబు, నువ్వు ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు నాతో రా. బాబాయ్ గారు, నేను నా తండ్రితో అబద్ధం చెప్పాను. ఈరోజు నాకు ఆ తప్పుకి శిక్ష పడుతోంది. బాబు, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. నువ్వు నీ రాబోయే జీవితం గురించి ఆలోచించు. నువ్వు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ ముందుకు సాగలేవు. ఇద్దరు మాట్లాడుకుంటుండగా అక్కడికి మోహన్ లాల్ కూతురు రోషిని వస్తుంది. పితాజీ, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఎంతసేపటి నుండి మీకోసం ఎదురుచూస్తున్నానో తెలుసా? అమ్మా, నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎల్లుండి కదా రావాల్సింది. మరి ఈ రోజే ఎలా వచ్చావు? ఇప్పుడు పిన్ని ఆరోగ్యం బాగుంది, అందుకే నేను ఈ రోజే వచ్చేశాను. అచ్చా, అదా విషయం. బాబు అశోక్, ఈమె నా కూతురు రోషిని. తన బాబాయ్ ఇంటికెళ్ళింది. నిజానికి వాళ్ళ చాచి ఆరోగ్యం చాలా పాడైంది. వాళ్ళకి పిల్లలు కూడా లేరు, చూసుకునే వాళ్ళెవరూ లేరు. అందుకే రోషిని కొన్ని రోజులు అక్కడ ఉండటానికి వెళ్ళింది. అవును పితాజీ, ఇంతకీ ఎవరు వీరు? విషయమేంటి? మీరిద్దరూ చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. అశోక్ రోషినికి అన్ని విషయాలు చెప్తాడు. నిజంగా నీతో చాలా ఘోరం జరిగింది. నువ్వలాంటి అమ్మాయిని అస్సలు నమ్మి ఉండకూడదు. అవును, నేను తెలుసుకోవచ్చా ఆ 3 ప్రశ్నలు ఏంటో? ఖచ్చితంగా. మొదటి ప్రశ్న, తక్కువగా ఉన్న బరువుగా ఉండేది మరియు ఎక్కువగా ఉన్న తేలిగ్గా ఉండిపోయేది ఏది? ఇంతేనా విషయం? ఇది చాలా సులువైన ప్రశ్న. ఆ వస్తువు నిజాయితీతో సంపాదించిన డబ్బు మరియు ఇంకొక వైపు అవినీతితో అక్రమంగా సంపాదించిన డబ్బు. నిజాయితీతో సంపాదించిన డబ్బు తక్కువగా ఉన్నా దాని విలువ పెరుగుతుంది. కానీ అక్రమంగా సంపాదించిన డబ్బు ఎంత ఎక్కువగా ఉన్నా అది నిజాయితీ సంపాదన ముందు ఎప్పుడూ తేలికగానే, తక్కువగానే ఉంటుంది. అశోక్ ఈ మాట విని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రెండవ ప్రశ్న అడుగుతాడు. నా రెండో ప్రశ్న, ఓటమి కంటే కూడా పెద్దదైన గెలిపేది? ఏదైతే నిజాయితీతో లభించిందో అది. నిజాయితీతో లభించే ఓటమి కూడా గెలుపుతో సమానమే. మరి నా మూడో ప్రశ్న, కూడితే పెరగంది కాని విరిస్తే అంతమైపోయే లెక్క ఏది? అది నమ్మకం. అది కూడితే పెరగదు, కాని విరిస్తే ఖచ్చితంగా అంతమైపోతుంటుంది. ఈ మాటలన్నీ విని మోహన్ లాల్, అశోక్ ఇద్దరూ అవాక్కవుతారు. అశోక్ రోష్ని వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. మోహన్ లాల్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అతను అశోక్తో ఇలా అంటాడు. బాబు, నా ఉద్దేశం ప్రకారం మీ పితాజీ రోషిని లాంటి అమ్మాయి కోసమే వెతికారు. ఒకవేళ నువ్వు రోషినిని నీదానిగా చేసుకోవాలనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా నేను ఆమె పెళ్లికి అబ్బాయిని వెతుకుతున్నాను. నువ్వు మనవాడివే కదా, నీ గురించి నేను ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు.